కదా ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది. సో నౌ గవర్నమెంట్ దగ్గర వీఆర్ డిస్కసింగ్ ఇట్. లెట్ ది గవర్నమెంట్ ఆర్ ది కోర్ట్ డిసైడ్. అవునండి, డిస్కస్ ఆల్ దిస్ థింగ్స్. టీసీఆర్ టీఏ కూడా ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసింది. టీసీఆర్ వచ్చి అది కూడా లేదని వాళ్ళు ఎంక్వైరీలో పెట్టారు. ఒక రిపోర్ట్ అదే వీనాగిరెడ్డి, నేను పేరు కూడా చెప్తున్నాను కదా, ఐ హావ్ ఫాలోడ్ దట్ హైలైట్. వీనాగిరెడ్డి గారు 2005లో ఒక రిపోర్ట్ రాశారు, 2006లో ఒక రిపోర్ట్ రాశారు. 2005లో ఒక రిపోర్టు సేమ్ వీనాగిరెడ్డి పేరు మీద, 2006లో ఒక రిపోర్ట్ రాశారు. ఒకటి వాళ్ళకి పాజిటివ్గా, ఒకటి మీకు పాజిటివ్గా రాశారు. దేర్ ది కన్ఫ్యూజన్ స్టార్టెడ్. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే రెండు విధానాలు. ఒకటి మనం కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు లెట్ ది కోర్ట్ డిసైడ్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ అసలు వాళ్ళ హెడ్స్తో కూడా మనం కూర్చొని మాట్లాడదామండి. మాట్లాడితే కదా మనకి ఏదో క్లారిటీ వస్తుంది. మనం వన్ సైడెడ్గా ఇప్పుడు మీ గ్రీవెన్స్ చెప్పేటప్పుడు మీ గ్రీవెన్స్ చెప్పడంలో తప్పులేదు. వాళ్ళ గ్రీవెన్స్ చెప్పేటప్పుడు మనం చెప్తాం సార్, ఎక్కడికి వెళ్ళి మన రైట్స్ కోసం మనం చెప్తాం. ఎందుకంటే మనం కూడా రిపోర్ట్ టీసీఆర్ అండ్ టీఏ ఎన్నో రిపోర్ట్స్ మనకు ఉన్నది. ఆ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నాం. లేని దానికి మాట్లాడడం. నేను ఒక పని చేస్తాను, నేను కలెక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఎందుకంటే కలెక్టర్ ఇది ఆథరైజ్డ్ పర్సన్ కదా, కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటాను. మీరు ఒక 5 రండి, వాళ్ళకు ఒక 5 సంబంధం. మీ డాక్యుమెంటేషన్ అయితే మీరు చూపించండి, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఏదో చూపిస్తారు. లెట్ ది కలెక్టర్ రైట్ రిపోర్ట్. ఇప్పుడు ఫెయిర్ డీల్ కదా ఇక్కడ. మేము కూడా అల్లో ఎందుకు వస్తున్నామంటే ఎస్టీలోని కలపండి డిమాండ్ చేసినప్పుడు వస్తున్నాం. ఎందుకు వస్తాం సార్? 40 సంవత్సరాల నుండి పోరాడుతున్నాము. వాళ్ళు పోరాడుతున్నారు, మేము పోరాడుతున్నాము. ఈ 40 సంవత్సరాలు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇది 40 సంవత్సరాలు ఎందుకు? అదే చెప్తున్నాను. ఆవేదన కరెక్టే. ఇప్పుడు నేనేమంటానంటే నీ బాధ నీకుందయ్యా, వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటది కదా. అసలు వాళ్ళ బాధ ఏంటో వినే ప్రయత్నమే చేయకుండా మనం డిస్కషన్ ఎక్కడ పెడతాము? మీరు ఇప్పుడు గ్రీవెన్స్ చెప్పడానికి వచ్చారు. ఐ టుక్ యువర్ గ్రీవెన్స్. ఈ గ్రీవెన్స్కి నేను ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ పెడతాను అంటున్నాను. ఆ న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ జరగని అంటున్నాను. మనమే సాటిస్ఫై చేయడం. దిస్ ఈస్ నాట్ ప్రాపర్. లెట్ ఎ డిస్కషన్ హ్యాపెన్. ఇప్పుడు మీరు చెప్పేది మీ గ్రీవెన్స్ నేను తీసుకోకపోయింది. ఇప్పుడు నాకు పోలీసులు ఫోన్ చేశారు, ఏదో అయిపోతుంది. ఉండండి చెప్తాను. ఇప్పుడే నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు. అయితే నేను అన్నాను, నా మనుషులు వాళ్ళు గ్రీవెన్స్ చెప్పారు. ఉండండి, వాళ్ళు నా మనుషులు, వాళ్ళ గ్రీవెన్స్ వినే రైట్ నాకు ఉంది, వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునే రైట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు చెప్పని అంటే నేను వింటాను అన్నాను. కానీ నేనేమి మిమ్మల్ని ఆపే ప్రయత్నం, మీ ఎదురుగా నేను ఎస్ఐ క్యాకేసాను. సో నేను చెప్పేది ఏంటంటే లెట్ us have a neutral platform. Let us discuss. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ప్రాప్తి మీరు చూపించండి, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ ప్రాప్తి వాళ్ళు చూపిస్తారు. లెట్ కలెక్టర్ కమ్ టు ఏ కన్క్లూజన్. లెట్ హీ రైట్ ఏ రిపోర్ట్ రాసిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి ఏది కరెక్ట్ అయినప్పుడు అదే వెళ్తుంది. వెళ్ళినప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మేము అందరికీ వచ్చేటప్పుడు మీరు మాకు సలహా ఇచ్చారు ఏంటంటే మీరు 2 టీంలు కూర్చొని ఇది తేల్చేయాల్సింది. మరి ఇంతవరకు మీరు ఎలాగ సార్ మరి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళారు. ఆ మాట అది కూడా చెప్పొచ్చు కదా, డిస్కషన్ అయ్యే వాళ్ళు. మీరు అసెంబ్లీలో చెప్పారు కదా, ఆ మాట అది కూడా చెప్పొచ్చు. వాళ్ళు ముందు వచ్చి ఆ మాట అది చెప్పింది మనం అసెంబ్లీ వరకు వెళ్ళి తీసుకెళ్ళారు. 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం నియోజకవర్గంలో ఎవరు అడగడం మరి నాకు నేను మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది బుర్రుండి మాట్లాడుతున్నావా, బుర్ర తెంగి మాట్లాడుతున్నావా? మర్యాద మాట్లాడుతున్నాను పిచ్చోడిని అనుకుంటున్నావా? నన్ను మాట్లాడుతున్నావు నువ్వు, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అర్థపర్థం ఉందా నీకు అసలు? నేను చెప్పేది విను. 27,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినప్పుడు రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత అదే. అదే నేను చెప్పాను. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాల నుంచి నేను ఆ ఫైల్ ఫాలో అప్ చేస్తున్నాను. నీకేమైనా తెలుసా? ఒక్క నిమిషం అండి, నీకేమైనా తెలుసా దాని గురించి? 1% తెలుసా నీకు? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. నువ్వేంటి, నువ్వెలాగ ఇచ్చేస్తావు? నువ్వేడరా నాకు అడగడానికి?
ఏం చేయాలో నాకు తెలుసు. సార్, నాకు As a representative of the constituency, I have a right. గురించి మాట్లాడతారు. మరి ఎందుకు మాట్లాడతారా? నియోజకవర్గం ఏంటి చేయాలో నువ్వు నాకు చెప్తావా? నువ్వు నాకు చెప్తావా? నియోజకవర్గం ఏం చేయాలో నువ్వు నాకు చెప్తావా? ఏం చేయాలో నాది నాకు తెలుసు. This is what happens when a half knowledge people come to me. మీకు అర్థమవుతుందా? Who is this bloody bastard to ask me to question me? ఎవరండి వీడు? మీరు డెలిగేషన్ వచ్చారు. ఒక్క నిమిషం ఆగయ్యా, ఒక్క నిమిషం ఆగు. మీరు డెలిగేషన్ వచ్చారు, ఇంతసేపు నేను ఏం మాట్లాడాను? నా రైట్ ఆఫ్ యాక్ట్ ను కూడా డిక్టేట్ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ అండి. నేను మీతో ఏం చెప్తున్నాను, వాడేం మాట్లాడుతున్నాడు, నేనేం చేయాలో కూడా వాడు చెప్తాడా ఏంటాడు? దట్ ఈస్ నాట్ ప్రాపర్. వాట్ ఎవర్ అయ్యా, వాట్ ఎవర్. సి, నువ్వు కూర్చో ఒక నిమిషం, నేను మాట్లాడతాను. నేను ఇంతసేపు ఏం మాట్లాడాను, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? దేర్ ఆర్ 2 ways. నేను పద్ధతిగానే చెప్తున్నాను. లెట్ us డిస్కస్ అయ్యా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర ఉంది. లెట్ us హ్యావ్ ఎ న్యూట్రల్ ప్లాట్ఫామ్. అందరం కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేనేం చేయాలో వాడు చెప్తాను. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ కమ్. వాడెవడు అంటే అంటే ఒక భావన ఉంది, ఎలా చెప్పాలో ఎలా చెప్పాలో తెలుసుకోలేకపోయాడు. అంటే విధానం నేనేం చెప్తున్నాను, మీరు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. మీ గ్రీవెన్స్ మీకు ఉంది, వాళ్ళ గ్రీవెన్స్ వాళ్ళకు ఉంది. లెట్ us have a neutral platform. You came to me, మీ గ్రీవెన్స్ నేను తీసుకున్నాను. సార్ మేమైతే కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్. గవర్నమెంట్ కన్ఫ్యూజన్ నుండి వాళ్ళు డైమాలో ఉన్నారు సార్. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి ప్రకారంగా అన్ని కమిషన్లు వేసాయి, కానీ రిపోర్ట్ రాకపోవడం వల్ల కన్ఫ్యూజన్ గవర్నమెంట్ మేము కూడా స్వాగతిస్తున్నాం సార్. వాళ్ళకి ఏదో క్యాస్ట్ ఇవ్వడం, కానీ మా గిరిజనులు అంటే ఎస్టీగా రావడానికి మేము ఖండిస్తున్నాం. నేను తీసుకున్నాను, మీ గ్రీవెన్స్ నేను స్టడీ చేస్తాను. ఐ విల్ ఆస్క్ ది కలెక్టర్ టు హ్యావ్ ఎ న్యూట్రల్ ప్లాట్ఫామ్. న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, మనం ఎలా చేయాలి, దాని గురించి ఏంటి, వాళ్ళ వెర్షన్ ఏంటి, మీ వెర్షన్ ఏంటి విన్న తర్వాత కదా మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది. లెట్ us do that. ఓకేనా? రైట్ సార్. మనం ఏం లేదు సార్, అంటే వీళ్ళు మనుషుల కారం మేము చెప్పలేదు. ఇన్నాళ్ళ వరకు ఏదో క్యాస్ట్లు ఉండాలి కదా, లేరు. వాళ్ళ చదువులు కూడా ఇబ్బంది ఉంది, తప్పులేదు. కానీ మేము సొసైటీలో ఒక 30 లక్షల మంది ఉన్నాం ఎస్టీ వాళ్ళు. మాకు ఉండే పర్సెంటేజ్ అంతా 6%తో మా బతుకుని ఇంకా ఉద్యోగాలు తిరుగుతున్నాం బయట. మళ్ళీ వేరే క్యాస్ట్ కూడా మా కమిటీ కలిస్తే మా కలిసి అది మా భాష. వ్యతిరేకం కాదు, అడుగుతున్నారని వ్యతిరేకం కానీ ఎక్కడా కూడా వాళ్ళకి మేము ప్లాట్ఫామ్ తీసుకొస్తాను, అక్కడ మాట్లాడదాం. అంతేగాని